హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు జరగబోయే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 4వ టీ20 మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రివ్యూ వీడియోకి వస్తే, భారత జట్టు ఇప్పటికే ఈ సిరీస్ను 3-0తో సిరీస్ని కైవసం చేసుకోగా ఇప్పుడు జరగబోయే ఈ 4వ మ్యాచ్ వైజాగ్ వేదికగా ఆడనుంది. ఈ మ్యాచ్ కివీస్కు పరువు సమస్యగా మారగా భారత్కు మాత్రం ప్రయోగాలకు వేదికగా మారింది. మొదటిగా సంజు శాంసన్కు మాత్రం ఇది డూ ఆర్ డై పరిస్థితి అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ అందరి దృష్టి ఓపెనర్ సంజు శాంసన్ పైనే ఉండగా, ఈ సిరీస్లో సంజు శాంసన్ పూర్తిగా నిరాశపరిచాడు. ఆరంభంలోనే అనవసరమైన షాట్లకు ప్రయత్నించి వికెట్ను పారేసుకోవడం అతనికి మైనస్గా మారగా, రాబోయే టీ20 కప్ రేసులో నిలవాలి అంటే సంజు శాంసన్కు ఇది చివరి అవకాశం అని చెప్పొచ్చు. వైజాగ్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలిస్తుంది కాబట్టి ఇక్కడ భారీ స్కోర్ చేయకపోతే అతడికి ఇండియా స్థానంలో చోటు దక్కడం చాలా కష్టమని చెప్పొచ్చు. ఇంకా వైజాగ్ పిచ్ రిపోర్ట్కి వస్తే, ఇది ఒక బ్యాటింగ్ ప్యారడైజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ పిచ్ చాలా ఫ్లాట్గా ఉంటుంది, బంతి బ్యాట్ పైకి చాలా బాగా వస్తుంది కాబట్టి, అందులోనూ బౌండరీలు చాలా చిన్నవి కావడంతో భారీ సిక్సర్లు చూసే అవకాశం చాలా ఉంది. ఇంకా స్పిన్ ఫ్యాక్టర్కి వస్తే, మ్యాచ్ సెకండ్ హాఫ్లో స్పిన్నర్లకు కొద్దిగా టర్న్ దొరికే అవకాశం ఉండగా, ఇంకా డ్యూ ఫ్యాక్టర్ కూడా ప్లేలోకి రానుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం చాలా కనిపిస్తుంది. ఇక టీమిండియా వ్యూహాలకి వస్తే, సిరీస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ బెంచ్ బలాన్ని పరీక్షించాలనుకుంటున్నాడు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్కు విశ్రాంతిని ఇచ్చి యువ పేసర్ హర్షిత్ రాణాకు బరిలే దించే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే, సంజు శాంసన్ మరో అవకాశం ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఇంకా న్యూజిలాండ్ విషయానికి వస్తే, కివీస్ జట్టు సమిష్టి వైఫల్యంతో ఇబ్బంది పడుతుందని చెప్పాలి. ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్ మినహా మిగిలిన వారందరూ భారత్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో చాలా తడబడుతున్నారనే చెప్పాలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే, మిచెల్ శాంట్నర్ మిడిల్ ఓవర్స్లో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న మిగతా బౌలర్లందరూ వికెట్లు తీయడంలో విఫలమవడంతో కివీస్కు చాలా వెనకబడిందనే చెప్పాలి. ఇంకా కీ ప్లేయర్స్కి వస్తే, అభిషేక్ శర్మ పవర్ ప్లేలో మళ్ళీ తన దూకుడైన బ్యాటింగ్ని కొనసాగిస్తే భారత్కు చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా రవి బిష్ణయ్, వైజాగ్ పిచ్పై రవి బిష్ణయ్ వేసే గూగ్లీలను కివీస్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ఇంకా న్యూజిలాండ్ విషయానికి వస్తే, మార్క్ చాపన్ క్రీజులో ఒక్కసారి కుదురుకుంటే వేగంగా పరుగులు రాబట్టగలడు. ఇక మ్యాచ్ ప్రిడిక్షన్కి వస్తే, భారత్ ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం 4-0 ఆధిక్యాన్ని పెంచుకునేలా చూస్తుంది. ఒకవేళ సంజు శాంసన్ ఆరంభంలోనే రాణించి మంచి పునాది వేస్తే భారత్ 220 స్కోర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పొచ్చు. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మమ్మల్ని మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి.